కేంద్రం ఏమైనా తీసుకొని రమ్మంటే జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకొని. ఏమంటే ప్రొటెస్ట్ చేసిరా కనీసం? వాళ్ళ పాలసీ ఇదట ఇయ్యరట. మరి వాళ్ళే కదా అక్కడ కర్ణాటకలో భద్రకి ఇచ్చింది, కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది రాష్ట్రంలో. కాంగ్రెస్ రాగానే విడ్రా చేసేసుకుంది. ఏమని విడ్రా చేసింది? జాతీయ హోదా ఇచ్చే విధానం ఇక ముందు ఉండదు అని చెప్పి విడ్రా చేసుకుంది. ఆడ మీ ప్రభుత్వం ఆడ నోరు మూసుకున్నారు, ప్రొటెస్ట్ చేయలేకపోయినారు. ఆ కారణం చూపించి అలా తెలంగాణ ప్రాజెక్టు కూడా మేము జాతీయ హోదా ఇవ్వము అంటే మరి మీరు ఎన్నికల ప్రణాళికలు ఎందుకు పెట్టిండ్రు? పాలమూరుకు జాతీయ హోదా తీసుకొని వస్తామని ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. మరి మీరు కేంద్రానికి పోయినప్పుడు ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయాలి కదా. వాళ్ళ విధానం కాదట ఇవ్వమన్నారని చెప్పి చేతులు దులుపుకొని వచ్చారు. వాళ్ళు ఇవ్వమన్నది మీరు ఒప్పుకోవడానికేనే ఉన్నారా? మీరు కొట్లాడరా, అడగరా రాష్ట్రం కోసం? అది వేయలేకపోయినరు, సప్లై చేయకుండా సంతకం పెట్టచ్చు. ఓయబాకి ఇదే పని కనుక నిజంగానే కేసీఆర్ ఉండి అలా చేసింటే ఊరూరు దుమ్మెత్తిపోస్తుంది, ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కావాలి కుక్కల్లాగా ఉన్నామని మాట్లాడుకునేటువంటి కొంతమంది అపర మేధావులు మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళు ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ళ కోసం కదా, నీటికే విఘాతం కలుగుతుంటే మళ్ళీ ఏం పని చేస్తారు, ఏం మాట్లాడతారు? ఆలోచన చేయండి, అధ్యయనం చేయండి. ఈ గొప్ప గౌరవ ప్రభుత్వానికి మీ గొప్ప గౌరవ సూచనలు ఇవ్వండి, సరిచేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఇవాళ వాళ్ళు రూపొందించేటువంటి ఆపరేషన్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనకు వంత పాడే విధంగానే ఉంటాయి. దాంట్లో మీకు ఏం అనుమానం లేదు. ఒక్కొక్కటిగా చాలా స్లోగా ఇట్లా దారాదత్తం చేసేస్తారు వాళ్ళు మన ప్రయోజనాన్ని. అందుకే రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆలోచించండి, ఇందులో ఉండేటువంటి హేతుబద్ధతను సహేతుకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రత్యేకంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రజల యొక్క భావి అవసరాలకు చాలా పెద్ద ఎత్తున ఇది విఘాతం కలిగేటువంటిది. మంచినీళ్లు, సాగునీళ్లకు కటకట ఏర్పడేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. మనకు రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రయోజనం కనీసం ఒక దశాబ్దం కూడా మిగలకుండా మళ్ళీ మనం సంఘర్షణలోకి పోయేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆలోచించమని రైతాంగానికి, ప్రజానీకానికి, విఘ్నులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.